మీకు సూపర్ పవర్స్ ఉంటే మీరు ఏం చేస్తారు? ఫ్లైట్ తీసుకో. చేసుకొని తిరుగుతారా? ఇంకా ఇంకేం చేస్తారు? ఇంకేం చేస్తాను అంతే, ఇక నా ఎంజాయ్ నేను చేస్తాను. మీ ఎంజాయ్ అదే, ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎలా అంటే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇప్పుడు ఉన్న లైఫ్ చిన్న లైఫ్, దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసుకొని అట్లా ఎంజాయ్ చేసుకో. పక్షులాగా ఎగిరిపోతారా? పక్షులా అవి ఉండాలి కానీ ఎగిరిపోకుండా ఛాన్స్ ఉంటుంది. అంతేగా అంతేగా ఎగిరిపోతాం. సరే, ఇంకా క్వశ్చన్ అడుగుతా. కళ్ళు కనిపించాలంటే ఏం చేయాలి? అది చెప్తే వాళ్ళు ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఏం చేయాలి? కళ్ళు కనిపించాలంటే కళ్ళద్దాలు పెట్టుకోవద్దు. కళ్ళద్దాలు పెట్టుకోవాలి, లేకపోతే ఇప్పుడు నేను కళ్ళద్దాలు పెట్టుకోలేదు, నా కళ్ళు కనిపించాలి. పెట్టుకోవద్దు అని చెప్తున్నా. పెట్టుకోవద్దా? సరే, ఇప్పుడు సైట్ ఉంటది, వాళ్ళ కళ్ళద్దాలు పెడితేనే వాళ్ళకి చూడగలరు, అలాంటి వాళ్ళు పెట్టుకోవద్దా? ఇక వాళ్ళకి కనిపిస్తే మనం ఏం చేయలేం. ఇంతవరకు అయితే నాకు రాలే, నేను పెట్టుకోలే. అదే అన్న, అలాంటి వాళ్ళు పెట్టుకోవద్దు అంటున్నారు ఏంటి? పెట్టుకోవాలి. నాకు సైట్ రాలేదు, నాకు తెలియదు దాని గురించి. సరే, నార్మల్గా చెప్పండి, కళ్ళు కనిపించాలంటే ఏం చేయాలి? కళ్ళు తీసేయాలా? కళ్ళు తీసేయాలా? కళ్ళు తాగాల? కళ్ళు తెరవాలట. కళ్ళు తెరవాలా? మీరు ఇప్పుడు తెరిచే ఉన్నారా? అయ్యా కనిపించాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లేదు, అంటే నాకు కూడా కళ్ళు లేవన్నమాట. ఓకే, సరే చెప్పండి, కళ్ళు కనిపించాలంటే ఏం చేయాలి? ఏంటి ఇవనా? లవ్ లేదు, చెయ్యొద్దు. లవ్ చేయొద్దు. లవ్ చేయొద్దు, అదే కరెక్ట్ ఆన్సర్. లవ్ చేయకూడదు, లవ్ చేస్తే లవ్ ఇస్ బ్లైండ్ అంటారు. లవ్ చేస్తే కళ్ళు కనిపించదు. చెయ్యొద్దు, అస్సలు చేయొద్దు. సరే, మీకు ఎక్కువ ఎప్పుడు కోపం వస్తుంది? మీకు ఎలాంటి విషయాల్లో కోపం వస్తుంది? మా అమ్మ ఇంట్లో వస్తున్నప్పుడు. ఖచ్చితంగా? ఎందుకంటే అలా ఏదో ఒకటి అంటే మనకు కోపం వస్తుందా? సరే, ఎలాంటి తింగర్ పనులు చేస్తే మమ్మీ అలా వదులుతారు? తింగర్ పనులు చేస్తారుగా, అందుకేగా మమ్మీ వాళ్ళు తిడతారు. ఎందుకు తిడతారు? ఇట్లనే ఊకే కింద ఫ్రెండ్స్ తో బయట ఉంటాయి అట్లా, దానికి తిడుతూనే ఉంటది, దానికి నొల్లు అవుతున్నారు. ఇంకా ఇంకెలాంటి టైంలో కోపం వస్తుంది మీకు? ఊరికోతా అన్నప్పుడు. ఊరికోతా అన్నప్పుడు ఇక ఛార్జీలకు పైసలు ఇస్తుంది, ఊరికే పైసలు ఇస్తూ ఉంటే పిచ్చి లేచి వరుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇక ఛార్జీలకు పైసలు ఇస్తుంది, ఊరికే పైసలు ఇస్తూ ఉంటే పిచ్చి లేచి వరుతూనే ఉంటుంది. అంతేగా అంతేగా. ఇంకెలాంటి టైంలో కోపం వస్తుంది? అంటే మమ్మీ మిమ్మల్ని అడుగుతారా మనీ? అమ్మ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటాడు, డాడీ లేడు, ఇక నేనే చూసుకుంటాను. కోపం వస్తుంది. ఇంకెలాంటి టైంలో కోపం వస్తుంది? ఇంకెట్లాంటి టైం కోపం ఎక్కువ ఉండదు అమ్మ మీద అయితే, ప్రేమనే. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా, నా రక్తమే. ఇక చీటీ మాటికి 10 రూపాయలు 20 రూపాయలు ఎవరన్నా దోస్తులు ఫోన్ చేస్తే కోపం వస్తుంది. జరిగే అలాంటి సిచ్యువేషన్ ఆయన ఇప్పటి కూడా అయితేనే ఉన్నాయి అది.